దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జనవరి 1, 2024. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన సంవత్సరములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఈ దినము మొదటి దినమున నీ పరిచర్య ప్రారంభిస్తుండగా అయ్యా నాయన, నీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరం అంతా ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుకునే భాగ్యమును అనుగ్రహించండి. వాక్యము ద్వారా మీరు మాట్లాడండి, ప్రార్థనలో మీరు తోడై ఉండండి. స్తుతుల ద్వారా నీ నామం మహిమపరచబడును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. స్తుతులు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అన్న వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అన్న దేవా, నీకే స్తోత్రం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండునా, తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని అన్న దేవా, నీకే స్తోత్రం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేనే. నేనే చంకపెట్టుకొనివాడును, నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చెదను అని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదును, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదును అని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే అని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అన్న దేవా, నీకే స్తోత్రం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినం ఆయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను.
అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. దేవుడు పగటికి నీ రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాక అనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాక అనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి, మహామత్స్యములను జీవము కలిగి చెల్లించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగాక అనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో, భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చియున్నాను అని అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఆదికాండము 2వ అధ్యాయము. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకును రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడుల
తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. ఆదికాండము 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిననెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును,
నీవు దానిని మడిమ మీద కొట్టెదవని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకును ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారివి నాయన, సృష్టికర్తవు, సృష్టి ఆరంభము నీవే ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఆది అంతమునే ఉన్న దేవుడవు నీవే తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తి గల దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. సర్వకృపానిధి అగు దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇక ఈ సంవత్సరంలో మొదటి దినమున ప్రభువా, అయ్యా తండ్రి, ఈ అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ద్వారా తండ్రి నాయన, అయ్యా మీతో ప్రభా సమయం గడుపుచుండగా మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవుడవు ప్రభా, వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఇగో వాక్యము వినుచుండగా ప్రభా వినేవారి హృదయాలను తెరవండి. అయ్యా తండ్రి నాయన, వినగలిగే చెవి, గ్రహించే మనస్సు మాకు దయచేయండి. అయ్యా వాక్యము ద్వారా మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మా మనోనేత్రాలు తెరవండి ప్రభా. వాక్యానుసారమైన జీవితము మాకు దయచేయండి. వాక్యముతో మమ్మల్ని సరిచేయండి. ఈ వాక్యం 30 60 100 ఫలించినట్లు నీ ఆత్మ కార్యము మాలో జరిగించండి. అయ్యా మా మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, మా ప్రతి అపరాధమును క్షమించండి, మా ప్రతి పాపమును క్షమించండి ప్రభా. అయ్యా తండ్రి, దినమంతా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము మాకు దయచేయండి. ఇగో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభా, అయ్యా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము మాకు దయచేయండి. ఈ సంవత్సరం అంతా నీకు ఇష్టం లేని క్రియలు ఏమీ మేము చేయకుండానట్లు అయ్యా మమ్మల్ని బలపరచండి. సాతానుకు అబంధ హస్తాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలని ఇంతవరకు క్షేమస్థితిలో ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకను ఈ సంవత్సరం అంతా ప్రభా మీ హస్తాలకు మమ్మల్ని, మా కుటుంబాలని మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. మా కుటుంబాల్లో ఇంకను జరగవలసిన అయ్యా తండ్రి ఏ అద్భుతాలు ఇంకను ఉన్నవో అవన్నీ జరుగునట్లు నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా నీ చిత్తం మా జీవితాల్లో జరుగునుగాక. ఈ సంవత్సరం అంతా ప్రభా నీ రాజ్యము కట్టేవారిగా మేము ఉందుముగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీ వారి వారి వ్యక్తిగత సమస్యల నుంచి యేసు నామంలో విడుదల కలుగునుగాక. అది శారీరక బలహీనతైనా, మానసిక బలహీనతైనా, ఆధ్యాత్మిక బలహీనతైనా నిశ్చయముగా యేసు క్రీస్తు నామంలో విడుదల కలుగునుగాక. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలపై నీ కనికరము దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక. నీ చిత్తము అయ్యా తండ్రి పరలోకంలో జరుగుచున్నట్లు భారతదేశంలో జరుగునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు
అందరికీ నీ కృప కలుగునుగాక. నీతి న్యాయముతో పరిపాలించినట్లు నీ కృపను వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. సమస్త మానవాళికి రక్షణ కలుగునట్లు, అందరికీ అంతటా సువార్త అందునట్లు ఇంకనూ సువార్థికులను లేపండి, ప్రార్థనా వీరులను లేపండి ప్రభా. పరిశుద్ధులను ఇంకనూ లేపండి, పరిచర్య చేసేవారిని లేపండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అపోస్తలులు, ప్రవక్తలు అందరికీ నీ కృప కలుగునుగాక. ఈ సంవత్సరం అంతా నీ బలమైన అభిషేకముతో అందరూ వాడబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి. ప్రతి దైవజనుని బలపరచండి. అయ్యా తండ్రి, ధైర్యముతో వాక్యమును బోధించే కృపను మీరు అనుగ్రహించండి. ఇజ్రాయేల్ దేశాన్ని ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయేల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇజ్రాయేల్ ప్రజలకు క్షేమము కలుగచేయండి. ప్రపంచ దేశాలన్నిటిలో నీ చిత్తము జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థిస్తూ ప్రభువా, ఈ సంవత్సరం అందరికీ దీవెనకరంగా మారునుగాక అని ప్రార్థిస్తున్నాం. అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ రక్షణ కార్యము ప్రతి కుటుంబంలో జరుగునుగాక. అయ్యా తండ్రి నాయన, ఈ పరిచర్యను అయ్యా తండ్రి నాయన అనుసరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము. వారందరికీ నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా, ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును, ప్రియకుమారుడు, రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.